మా భూములకి పరిహారం ప్రభుత్వం వెంటనే మా భూములకి ప్రభుత్వం వెంటనే మా భూములకి నష్టపరిహారం నమోదు చేశారు. మన టీం పోయినప్పుడు సర్వే చేసి ఒక్కరికి వచ్చిందే కానీ సుమారు 100 ఎకరాలకి నష్టపరిహారం రావాలి. పైపెచ్చు ఇంకోటి ఏంటంటే ఒక సర్వే నెంబర్ సబ్ డివిజన్ జరుగుతుంటే ఎంటైర్ సర్వే నెంబర్ మాట్లాడుతున్నాను. సబ్ డివిజన్ అయితే డిస్ప్యూటెడ్ పోవడం దానివల్ల డిస్ప్యూట్ పెట్టే పర్లేదు. ఎంటైర్ సర్వే నెంబర్నే హోల్డ్లో పెట్టేసి కామెంట్ చేసి ఓట్లేదు అంటే కాదు. అందరికీ నమస్కారం. నా పేరు అమృత్, నేను న్యాయవాదిని. ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోట మండలం కొత్తపట్నం గ్రామం తమ్మినిపట్నం గ్రామంలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి సుమారుగా 450 ఎకరాలకు మించి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వేల ఎకరాల భూసేకరణ జరుగుతున్నప్పటికీ ఈ భూసేకరణలో ఎన్నో అనాది కాలంగా ఆ భూమిని, ఆ చెట్టుని, ఆ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగించే వందల తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని జీవనం సాగించేటువంటి పేద ప్రజలకు సంబంధించిన భూమిని ఈరోజు ఏదో కంపెనీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించిన కంపెనీ వచ్చింది, ఈ కంపెనీకి భూసేకరణ చేస్తున్నామని చెప్పి ఈరోజు భూమిని సేకరిస్తున్నారు. ఈ భూమిని సేకరించేదానికి ఎంతో అనాది కాలంగా భూమి మీద సాగు చేస్తున్నప్పటికీ ఈ యొక్క అనారోగ్యత వల్ల కావచ్చు, అదేవిధంగా చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, అదేవిధంగా నిరక్షరాస్యులైన కారణంగా రెవెన్యూ రికార్డులో పేరు నమోదు కాకుండా కొన్ని 600 మంది ఈ యొక్క భూమి మీద సాగు చేస్తున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ వారు CCL వారికి రాసిన లేఖలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క లేఖలో సుమారుగా 980 ఎకరాల భూమికి ఆక్రమణలో ఉన్నారు. ఈ ఆక్రమణదారికి నష్టపరిహారం చెల్లించాలి, దీని మీద మీ యొక్క నిర్ణయం తీసుకోమని తెలియజేసినప్పుడు ప్రభుత్వం దీని మీద సుమోటోగా నిర్ణయం తీసుకొని ఈ భూమి మీద జీవనం సాగిస్తూ ఈ భూమిని ఆధారంగా చేసుకొని ఈ చెట్టుని, పుట్టని, అదేవిధంగా ఈ భూమిని నమ్ముకొని జీవించేటువంటి పేద ప్రజలకి జీవో నెంబర్ 43 ద్వారా వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా 8 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా జీవో నెంబర్ 43లో తెలియజేయడం జరిగింది. అయితే వీళ్ళు నిరక్షరాస్యులు, వీళ్ళకి చట్టం మీద అవగాహన లేదు, వీళ్ళు ప్రొసీజర్ మీద అవగాహన లేదని తెలుసుకున్నటువంటి కొంతమంది వీళ్ళు కనీసం భూమి మీద ఉన్న ఎంజాయ్మెంట్గా నమోదు చేసినప్పటికీ నేటికి వీరికి నష్టపరిహారం చెల్లించలేదు. ఈ నష్టపరిహారం చెల్లించకుండా వీళ్ళు రోజు కాలయాపన చేస్తూ ఈరోజు భూమిని మాత్రం ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేసేశారు. భూమి లేదు, వీళ్ళని భూమిని వదిలేసి రోడ్డు మీదకి వెళ్ళిపోమన్నారు. ఈరోజు ప్రభుత్వ పెద్దల్ని, అదేవిధంగా అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారులు శాశ్వతం కాదు, అదేవిధంగా అధికారులు కూడా శాశ్వతం కాదు. ఈరోజు పనిచేస్తారు, రేపు వెళ్ళిపోతారు. అనాదిగా తరతరాలుగా అదే భూమిని నమ్ముకొని ఆ గ్రామమే వాళ్ళ జీవన విధానంగా నమ్ముకున్నటువంటి ఈ గ్రామ ప్రజల్ని ఈరోజు మీరు నడి రోడ్లో పెట్టారు. ఈ నడి రోడ్లో పెట్టినటువంటి ప్రజలు ఏ విధంగా జీవనం సాగించాలి? అదేవిధంగా భూసేకరణ చట్టం 2013లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సోషల్ ఇంపాక్ట్ అనేది తయారు చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చర్యలు ఏమీ తీసుకోకుండా వీళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా వీళ్ళు నడి రోడ్లోకి వచ్చి వీళ్ళ జీవన విధానం ఏమవుతుంది? వీళ్ళ జీవన విధానానికి భంగం కలిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కు కూడా ఈరోజు భంగం కలిగింది. వీళ్ళ యొక్క భూమిని ఈరోజు కోల్పోయి నడి రోడ్లో ఉన్నారు. వీళ్ళు ఎలా బతకాలి, ఎలా జీవించాలని కూడా ఈరోజు ప్రజలు, అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పెద్దల్ని, అదేవిధంగా రాజకీయ నాయకులను కోరుకునేది ఏంటంటే ఈరోజు రాజకీయం శాశ్వతం కాదు, అదేవిధంగా అధికారం శాశ్వతం కాదు. ప్రజలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం శాశ్వతం. ప్రజలకి, ప్రాంతానికి న్యాయం చేస్తే మీరు అందరికీ న్యాయం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 43లో చాలా స్పష్టంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎకరాకి 8 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఈరోజు చిన్న కారణాలు, ఎవరో దారిని పోయే దాని యొక్క అర్జీ ఇచ్చాడని చెప్పి ఆ అర్జీని బూచిగా చూపించి వీళ్ళకి నష్టపరిహారం చెల్లించకుండా ఉంటున్నారు. ఈ నష్టపరిహారం చెల్లించినందువల్ల ఈరోజు నడి రోడ్లో ఉన్నటువంటి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జీవో నెంబర్ 43 ఉన్నటువంటి అబ్జెక్షన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో, భూమి మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు మేము కోరుకునేది ఒకటే, 100వ సర్వే నెంబర్ 4 భిన్నాలుగా సబ్ డివిజన్ అయినప్పుడు, సబ్ డివిజన్ అయిన సమస్యలో 4వ భిన్నాల సమస్య వచ్చినప్పుడు మీరు 1-2 భిన్నాలు కూడా ఆపేసి మేము మీకు ఇవ్వమో దాన్ని క్లియర్ చేసుకురమ్మంటారు. ఎవరో దాన్ని పోయే దాని ఆధారం లేకుండా ఏమీ లేకుండా ఇచ్చిన అర్జీని మీరు కీలకంగా పరిగణించి ఈరోజు నష్టపరిహారం చట్ట విరుద్ధం. ఇదే విధంగా కానీ వీళ్ళకి కానీ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము పోరాడతాం.
ప్రభుత్వ పెద్దలు ఇక్కడ కళ్ళు తెరిచి జీవో నెంబర్ 43 ఉన్నటువంటి దాన్ని అమలు పరిచి వీళ్ళకి న్యాయం చేసి తక్షణం వీళ్ళ నష్టపరిహారం వెంటనే వీళ్ళకి విడుదల చేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సేకరించినటువంటి కొన్ని వేల ఎకరాల భూమిని వివిధ రకాలైన కంపెనీల కోసం అన్నారు. సాగరమాల అన్నారు, భరత్మాల అన్నారు, వివిధ రకాలైన క్రిస్ సిటీ కంపెనీలు అన్నారు. ఈ కంపెనీలు ఏ కంపెనీలు వేస్తో కూడా తెలియదు. కేవలం వీళ్ళు పోలీసు బలగాలని పహారాగా చూపించి భూమిని వీళ్ళు భయభ్రాంతులను గురి చేసి భూమిని అయితే ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేసేశారు. వీళ్ళు భూమి మీదకి వెళ్తే వీళ్ళ మీద కేసులు బనాయిస్తామని భయపెడుతున్నారు. ఇదే భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్టు వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి రాజకీయ పద్ధతుల మీద ఉండదని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. సార్ మాది కొత్తపట్నం మండలం, కొత్తపట్నం పంచాయతీ, కోట మండలం, గున్నంపడి విలేజ్. మా కృషిటీ కింద భూములు పోతాయని చెప్పి అన్ని ల్యాండ్ మేము తీసుకొని ముంతమాటి చెట్లు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ సర్వే చేశారు. జీడి మామిడి, సోగా జమ్మలు అన్నీ ఉన్నాయి మాకు. అవన్నీ శుభ్రం చేసుకొని ఇప్పుడు రోడ్లు వేసి ఒక ప్లాట్లు లాగా చేసుకొని మొత్తం మమ్మల్ని పోకుండా ఆ చెట్లు జామలు లేకుండా అన్ని జీవనోపాధం మొత్తం పోయినాయి మాకు. ఏర్చెనగడ్డ వేసుకుంటున్నాం. అవి కూడా ఏమైనాయంటే ఈయన కూడా చేస్తున్నారు. వేయకూడదు, మాకు ఈ విధంగా వచ్చిందని చెప్పి అంటున్నారు. అధికారులు చూస్తే ఏవి పట్టించుకోవట్లేదు. ఫస్ట్ వచ్చి మీకు భూములకి డబ్బులు వేస్తాం 8 లక్షలు అని చెప్పి అన్ని పేరు నమోదు చేసి అన్నీ చేసుకొని లాస్ట్లో ఏం చేస్తారంటే ఇద్దరికి డబ్బులు వేసి పొరవ ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే అర్జీ ఇవ్వండి అని చెప్పారు. ఆ అర్జీలు ఇచ్చిన కారణంగా ఏంటంటే మాకు పట్టా ఉందని ఒకడు వచ్చి దారిని చెప్పినట్టుగా అట్లాంటి వాళ్ళందరూ ఇచ్చారు. ఆ అర్జీని వాళ్ళు పరిశీలించకుండానే మీది పేసీలో ఉంది, పెండింగ్లో ఉందని చెప్పి ఆపేశారు. అట్లా ఆపేయడం వల్ల మాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. రోడ్లు వేస్తా ఉన్నారు సార్, అది కూడా ఒక ప్లాట్లు వేసినట్టు వేస్తున్నారు. ప్లాట్లు వేసినట్టు వేస్తున్నారు. కొత్తపట్నం పంచాయతీ గున్నంపడి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.